హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా ఆస్ట్రేలియన్ డిషెస్ తయారు చేసుకుంటున్నాం. ఆస్ట్రేలియన్ కుజీన్ ఎక్కువ వరకు ఏంటంటే అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అలాగే బ్రిటన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మిడిల్ ఈస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. నిజానికి ప్రపంచ దేశాల్లో ఉన్న డిఫరెంట్ రెసిపీస్ అన్నింటికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళు అడాప్ట్ చేసుకొని డెవలప్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఎక్కువ దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి అలా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వచ్చింది ఆ కలనరీ ఆర్ట్ కూడా. అయితే మనం ఇప్పుడు తయారు చేసుకోబోతుంది కూడా ఒక రకంగా అమెరికన్ బ్రేక్ఫాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న డిషే, కాకపోతే పొటాటోస్ యూస్ చేసుకొని ఆస్ట్రేలియన్ అథెంటిసిటీ వస్తుంది. అక్కడ నుంచి మనం తయారు చేసుకోబోతుంది ఆ చక్కటి డిష్ అనమాట. బోల్డ్ అంత ఉపోద్ఘాతం ఇచ్చేసాను. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే పొటాటో ప్యాన్ కేక్స్. ఈ పొటాటో ప్యాన్ కేక్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, పాలు, మైదాపిండి కొద్దిగా, బేకింగ్ పౌడర్ కొద్దిగా, అలాగే క్యారమెల్ చాక్లెట్ సాస్ కొద్దిగా బటర్, ఇంకా ఒక గుడ్డు. ఇవి ఇంగ్రీడియంట్స్. ఇంకోటి ఏంటంటే సీజనింగ్కి కానీ ఇట్లాంటి వాటికి కానీ ఇంగ్రీడియంట్స్లో చెప్పకపోయినా మనం వాడేది ఉప్పు వాడుతూ ఉంటాం. ఇక్కడ అది వాడం. సో ఈ డిష్ మొత్తం మీద పంచదార కానీ ఉప్పు కానీ వాడకుండా తయారు చేసుకుంటారు. అదే దీని ప్రత్యేకత. ఫటాఫటా తయారు చేసేసుకుందామా? యా, ఇందులో కటింగ్స్ కూడా ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మిక్సింగ్ ఉంటుంది. మిక్సింగ్ తర్వాత ఆ బ్యాటర్ అంతటిని కూడా అలా పెట్టేసుకొని ప్యాన్ కేక్స్ వేసుకుంటాం. ప్యాన్ కేక్స్ అంటే తెలుసు కదా, మన సెట్ దోశలాగానో ఊతప్పల్లాగానో ఉంటాయి. సెట్ దోశ కరెక్ట్ అనుకుంటా, ఊతప్ప కంటే కూడా. ఊతప్ప కొద్దిగా పెద్దదిగా ఉంటుంది, సెట్ దోశ అయితే మరీ చిన్నదిగా ఉంటుంది. ప్యాన్ కేక్స్ చిన్నగానే ఉంటాయి. ఓకే, బంగాళాదుంప మ్యాష్ చేసి కావాలి మనకి. కాకపోతే మ్యాష్ చేస్తే లంప్స్ వస్తాయేమో అన్న అనుమానంతో గ్రేట్ చేసి మ్యాష్ చేసుకుంటాను, సో దట్ ముక్కలు చిన్నగా అయిపోతాయి అన్నమాట. బాగా ఉడికించిన బంగాళాదుంప పెట్టేస్తున్నా. ఇందులో ఫ్లవర్, మైదా పిండి వేసి చూసారా, క్వాంటిటీ మైదా పిండి కంటే బంగాళదుంప ఎక్కువ. అలాగే కనిపించడానికి ఇంత పెట్టాం, కానీ దీంట్లో సగం ఒక చిటికెడు బేకింగ్ పౌడర్ కొద్దిగా వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే గుడ్డు కొట్టి వేసుకుంటాము, పాలు కూడా వేస్తాము. వేసి ఇడ్లీ పిండిలాగా మనకు ఆ డెన్సిటీ రావాలన్నమాట. ఆ విధమైన డెన్సిటీ వచ్చే విధంగా కలుపుకుంటామన్నమాట. దానికి కావాల్సిన విధంగా పాలు అవి యాడ్ చేసుకుంటాం. ఓకే, సో అవన్నీ కూడా నేను బిస్కర్తో కలుపుదాం అనుకుంటున్నాను. ఈలోపు ఇవన్నీ క్లీన్ చేసుకొని చేయి కడుక్కొని మిక్స్. బ్యాటర్ ఇంకా ఫాస్ట్గానే మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత పెనం వేడిగా ఉంటే వెంటనే వేసేసుకోవచ్చు కదా, మనకి టైం కలిసి వస్తుంది. అందుకని పెట్టేసుకున్న పెనం. ఓకే, కాకపోతే ఒక చిన్న చిట్కా ఏంటంటే మనం ఇది కలుపుకునే తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలా సెట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ బేకింగ్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి బేకింగ్ పౌడర్ అంతా కూడా సెట్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి అలా సెట్ అవ్వనివ్వండి. రైట్, ఇందులో ఒక గుడ్డు వేసాను. గుడ్డు వేసి కొద్దిగా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత పాలు, నీట్గా అలా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ చేయి పెట్టేస్తే ఇంకా ఫాస్ట్గా వస్తుంది. కాకపోతే నేను ఏదో పద్ధతి కోసం నీట్గా స్మూత్గా కలుపుతాను. డన్, రెడీ అయిపోయింది. అమ్మయ్య, అలా పక్కన పెట్టేసుకొని
కొద్దిగంత బటర్ పెనంలో వేసుకుందాం. ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే మళ్ళీ మాడుతూ కాలుతూ వస్తుంది అన్నమాట, ఉడుకుతున్నట్టుగా. దాన్ని గ్రీస్ చేసుకోవాలి పెనం అంతా కూడా అంటేలాగా. ఏదైనా స్పూన్తో కానీ దేంతో అయినా వేసుకోవచ్చు, లేకపోతే అలా అయినా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేసేస్తున్నా. ఆ విధంగా సెట్ దోశలాగా ఆ సైజ్ వస్తున్నాయి. అలా పెట్టేసుకొని కొద్దిగా మీడియం ఫ్లేమ్లో అలా పెట్టేసుకున్నట్లయితే లోపల నుంచి ప్రాపర్గా కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా తిరగేసుకోవాలి. అలా ఒకవైపు కుక్ అయిన తర్వాత రెండో వైపుకు తిరగేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేసాం కదా, నీట్గా అది ఫ్లఫీగా వస్తుంది అనమాట. స్పాంజీ టెక్స్చర్ తోటి ఫ్లఫీగా వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఉప్పు పంచదార ఏం వేయకుండా అలాగే చేసుకున్నాం కదా. తర్వాత ఏంటంటే మన దగ్గర సిరప్ ఉంది, ఈ సిరప్ని యూజ్ చేసుకుంటాం. లేదు ట్రెడిషనల్ స్టైల్లో కానీ లేకపోతే అథెంటిక్ స్టైల్లో కావాలంటే మేపల్ సిరప్ ఉంటుంది కదా, మేపల్ సిరప్ కూడా యూజ్ చేసుకుంటాం. అది కూడా వాళ్ళ స్టాండర్డ్ రెసిపీ. రెడీ అయిపోయింది కదా ప్యాన్ కేక్. ఒక్కటేం సరిపోతుంది కానీ ఇంకొకటో రెండో వేసేసుకుంటాను నేను. బటర్ వేసి అలా గ్రీజింగ్ చేసుకున్నాం. ఆ తర్వాత పిండి వేసుకున్నాం. సింపుల్ కదా, రెడీ. ఎలాగో మీరు చూసేశారు ఎలా చేయాలో, ఇది కూడా రెడీ చేసేసుకొని నేను ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూపిస్తాను. కొద్దిగా మాపిల్ సిరప్ కానీ అలా క్యారమెల్ చాక్లెట్ సిరప్ కానీ తీయగా వేసుకొని తిక్కు తింటుంటే చాలా బాగుంటుంది. పొటాటో తోటి కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుందండి, హార్డ్ బైండింగ్ రాదు. చిన్నపిల్లలకు పెట్టాలి, రొట్టెలు వేసుకుంటూ తింటారు. ఇంగ్రీడియంట్స్ సెట్ అయిపోయాయి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతోంది మరో పొటాటో డిష్. పొటాటోస్ నిజంగానే ఎక్కువ తింటూ ఉంటారు ఆస్ట్రేలియన్స్ కూడా, అందుకని ఎక్కువ పొటాటో డిషెస్ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈసారి మనం తయారు చేసుకోబోతుంది వెజిటేరియన్ స్నాక్ ఐటమ్ అన్నమాట. చాలా చక్కగా ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే సాటెడ్ పొటాటో అండ్ క్యాప్సికమ్. సాటెడ్ పొటాటో అండ్ క్యాప్సికమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉడికించిన బంగాళాదుంపలు, కోడిగుడ్డు, ఉల్లిపాయ, కొత్తిమీర, క్యాప్సికమ్ ఎర్రది, అలాగే క్యాప్సికమ్ గ్రీన్, ఇంకా కొద్దిగా వెన్న, కారపొడి. ఇంట్లో ఉండేవే కదా, రెగ్యులర్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్సే కాబట్టి మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మీరు తయారు చేసేసుకోవచ్చు అనమాట. అలా బోర్ కొడుతూ ఉన్నప్పుడు నోట్ చేసి పెట్టుకోండి, హ్యాపీగా తయారు చేసేసుకోండి, లేకపోతే ఇప్పటికిప్పుడే కూడా తీసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అన్నీ కూడా మనకు ఫట్ అని వంటింట్లో దొరికిపోయే ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. ఓకేనా? సో మొదటగా ఏం చేద్దామంటే
బంగాళాదుంపని కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఫస్ట్ కొద్దిగా ఎక్కువ మోతాదులో బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని దాన్ని సాటే చేసుకోవాలి. పక్కకు పెట్టేసుకొని తర్వాత క్యాప్సికమ్ ఉంది కదా, క్యాప్సికమ్ తోటి ఒక కర్రీ గ్రేవీ లాగా తయారు చేసుకుంటాం అనమాట. సాస్ లాగా వస్తుంది. సో దాన్ని రెడీ చేసుకున్న తర్వాత పొటాటోకి వేసి మిక్స్ చేసుకుంటాం. పెనము ఆల్రెడీ వేడి అయిపోయి ఉంటుంది. ఇందులో కొద్దిగా కాస్త ఎక్కువే పడుతుంది ఆయిల్. బ్రౌన్ కలర్కి టర్న్ అవ్వాలన్నమాట ఇవి. ఆయిల్లో పొటాటోస్ వేస్తాం. ఓకే, ఇవాళ ఫ్రై అవుతూ ఉంటాయి, మనం మిగిలిన పని చేసేస్తాం. ఉల్లిపాయలు ఫైన్ చాప్ చేసుకోవాలి, అలాగే క్యాప్సికమ్ కూడా ఫైన్ చాప్ చేసుకోవాలి. పొటాటో నేనైతే ప్రజెంట్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి. ఇన్ కేస్ ఇఫ్ యూ రిక్వైర్ దట్, మీకు కనుక అనిపిస్తే మీరు బటర్లో ఫ్రై చేసుకోవచ్చు. స్వైప్ చేసేస్తాను నేను. ఓకే, శాంతంగా చల్లగా ఓపిక్గా హాయిగా వంట చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా, అలాగే ఉంది. సో ఇప్పుడు క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కల కింద ఫైన్ చాప్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ నిలువు ముక్కలు చేసుకొని తర్వాత అడ్డ ముక్కలు చేసుకోవాలి. గ్రీన్ క్యాప్సికమ్ అలాగే రెడ్ క్యాప్సికమ్ కూడా చాప్ చేసుకోవాలి. రెడీ అయిపోయాయి. సో నేను స్టవ్ కట్టేస్తా దీనికోసం. ఇటువైపు నుంచి క్యాప్సికమ్ కటింగ్ అయిపోయిందంటే అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పెనంలో బటర్ వేసుకొని దీంట్లో ఉల్లిపాయలు క్యాప్సికమ్ అన్నీ ఫ్రై చేసుకోవాలి. బటర్ వేసాను, తర్వాత ఉల్లిపాయలు.
అలాగే క్యాప్సికమ్ కూడా వేసాను. రెడ్ క్యాప్సికమ్ వేసాను, అలాగే గ్రీన్ క్యాప్సికమ్ కూడా వేసాను. కొద్దిగా అంత ఉప్పు కనుక వేసేస్తే కొద్దిగా ఫాస్ట్గా మగ్గిపోతుంది. అందుకని ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తాను. ఓవరాల్ డిష్కి కూడా సరిపోయే విధంగా వేసేస్తాను అనమాట. ఇది ఇలా సాతే అవుతూ ఉంటుంది. ప్రాపర్గా టైం తీసుకున్నాము. కుక్ అయిపోయింది మనకు కావాల్సిన విధంగా. అండ్ నౌ కారం పొడి వేసేసా. ఆ తర్వాత బంగాళదుంపలు కూడా వేస్తా. ఉప్పు ఆల్రెడీ వేసేసుకున్నాం, గుర్తుందో లేదో మీకు. ఈ పెనం ఎలాగూ రెడీగానే ఉంది కాబట్టి దీని మీదనే పెట్టేసుకుంటున్నా. ఇది ఆల్మోస్ట్ డన్. ఎక్కువ కుక్ అవ్వకూడదు కాబట్టి ఆఫ్ చేశాను అంతే. సో దీంట్లో ఏం చేస్తామంటే గుడ్డు కొట్టుకొని జస్ట్ స్క్రాంబుల్ ఎగ్ లాగా తయారు చేస్తాం. కావాలంటే కొద్దిగా బటర్ యాడ్ చేసుకోండి. యూజువల్లీ ఏం చేస్తామంటే దీన్నే కొద్దిగా ఇలా పక్కకు జరిపేసుకొని ఇక్కడే ఎగ్ కొట్టి వేసేసుకొని స్క్రాంబుల్ చేసేసుకొని కలిపేసుకోవచ్చు అనమాట. మనం ఎలాగో ఇంకో పెనం వాడాం కాబట్టి ఆల్రెడీ. సో నేను ఈ పెనంలో వాడుతాను. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒకే పెనంలో అయినా చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే బంగాళదుంపలు, ఉల్లిపాయలు. ఫస్ట్ ఏంటి, ఉల్లిపాయలు క్యాప్సికమ్ అంతా వేసుకొని ఫ్రై చేసుకున్నాం. దాంట్లో కారపొడి, ఉప్పు వేసాము. తర్వాత వేయించిన బంగాళదుంపలు వేసుకున్నాము. ఆ మిశ్రమంలోకి గుడ్డు వేయాలి. అది ఈ పెనంలోంచి ఆ పెనంలో వేసినా, ఆ పెనంలోంచి ఈ పెనంలో వేసినా సరిపోతుంది. రెడీ అయిపోయింది. నేను దీంట్లోకి వేస్తున్నా. ఫైనల్గా ఏంటంటే కొద్దిగా కొత్తిమీర కూడా చాప్ చేసి యూజువల్లీ ఇది బ్రేక్ఫాస్ట్ డిష్ అండి. న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా బాగుంటాయి. ఎందుకంటే పొటాటో రోజుకు సరిపడా కార్బ్స్ అవి ఇస్తుంది. అంతేకాకుండా ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. దాంతో పాటుగానే ఎగ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ గుడ్ ఫర్ హెల్త్. సో
సో బ్రేక్ఫాస్ట్ రెడీ అనుకోవాలి. డిష్ రెడీగా ఉంది, చూద్దాం. చూస్తుంటేనే కారం కారంగా అనిపిస్తుందండి. యమ్మీ యమ్మీ, చాలా బాగుంది. మీరు కూడా చక్కగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.